తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేడి ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో సోమవారం అత్యధికంగా 41.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా మారింది. రాబోయే 2 రోజులు హైదరాబాద్లో వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ 2 రోజులు 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడదెబ్బ కారణంగా ఓ యువకుడు చనిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎల్కపల్లికి చెందిన యువకుడు ఒక వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీలోనూ ఎండలు తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా 78 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇవాళ 173 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వివరించింది.